నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను నిందించినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు మాత్రమే నువ్వు గొప్పవాడవుతావు. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు నష్టాలు వచ్చినప్పుడు, నీకు వేదనలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ నీలోకి వస్తుంది. నీకు ఏ కష్టమో రాకుండా, ఏ నష్టమో రాకుండా, ఏ బాధలో రాకుండా ఉంటే ఇంక నీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఒక కష్టాన్ని వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నీకు బయటపడుతుంది. ఒక బాధ వచ్చినప్పుడే దాన్ని భరించగలిగే ఓపిక నీకు బయటపడుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకండి. అలా కృంగిపోకుండా మనం ఉండాలనే ప్రకృతిలో దేవుడు ముత్యపు చెప్పన పెట్టాడు. దాని ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఇదిగో ముత్యపు చెప్పకు చుట్టూ కష్టాలు వచ్చినప్పుడే అది కాలుష్యం, కార్బోనేట్ని రిలీజ్ చేస్తుంది. దాని నుంచి ముత్యం వస్తుంది. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా తట్టుకోగలిగితేనే గొప్పవాడు అవుతావు. అందుకే బైబిల్లో ఒక గొప్ప మాట ఉంటుంది చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనము. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి.